ఈ వీడియో అయితే సోమవారం రోజుది. మేమందరం కలిసి సూలూరుపేట చంగాలమ్మ గుడికి అయితే వెళ్తున్నాము. చాలా సంవత్సరాలే అయిపోతుంది. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చంగాలమ్మ తల్లి మా ఇంటి దేవత. ఇక్కడికి వచ్చాక సరిగ్గా వెళ్ళలేకపోతున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలని. కానీ వెళ్ళిన కాడికి సోమవారం వెళ్ళడం వల్ల చాలా మంచి దర్శనం జరిగింది. ఆ రోజు నాగపంచమి. అమ్మవారిని 2 సార్లు దర్శించుకునే భాగ్యం అయితే కలిగింది. ఇంకా పక్కనే ఉన్న అమ్మవారి చెట్టు దగ్గరకు వచ్చి దీపం పెట్టేసుకొని అమ్మవారి కొలని చూడండి, ఫుల్గా తామర పువ్వులు అయితే మొగ్గలేస్తున్నాయి. ప్రశాంతంగా ఉంది ప్లేసు. ఎక్కువ జనాభా లేరు సోమవారం రోజు మేము వెళ్ళడం వల్ల. గుడి చాలా మారిపోయింది. నేను చూసి దాదాపు 7-8 సంవత్సరాలు అవుతున్నట్టుంది. అప్పుడు ఒకలాగునింది, ఇప్పుడు గుడి చాలా బాగా అందంగా రెడీ చేస్తున్నారు. చాలా మారిపోయింది గుడి అయితే. మీకో విషయం చెప్పనా, చిన్నప్పుడు మా అమ్మ సూలూరుపేట అమ్మవారి గురించి చాలా కథలే చెప్పింది. ఇక్కడ చూపించాను కదా ఫస్ట్లో చెట్టు, ఆ చెట్టు వచ్చి నిజానికి చెట్టు కాదట. అమ్మవారి గుడి కోసం తలుపులు పెట్టడానికి తీసుకొచ్చిన చెక్కలు ఉదయం కల్లా మాను రూపంలో మారిపోయాయంట. తనని చూడ్డానికి వచ్చిన భక్తులకు ఈ తలుపులు అడ్డుగా ఉండకూడదని చెప్పి, తనకి తలుపులే పెట్టొద్దని చెప్పి అమ్మవారు చెప్పిందంట. అందువల్ల అమ్మవారికి తలుపులు లేకుండానే మనం నేరుగా గర్భగుడిలో ఉన్న అమ్మవారి బయట నుంచే మనం చూసి దర్శించుకోవచ్చు. దర్శనం చేసుకొని ఇంటికైతే రిటర్న్ వచ్చేసాం. బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్.